హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా అమ్మ పిల్లల కోసమని పచ్చళ్ళు పెడుతుంది. ఏమేమి పచ్చళ్ళు పెడుతుందో చూసేయండి. మొదటిగా ఈ విధంగా 2 కేజీల టమాటాలు తీసుకుంది మమ్మీ. దూరగా ఉండాలి అవి. ఈ విధంగా కట్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇది మంచిగా ఉడికించుకోవాలన్నట్టు. ఇది 2 కేజీల టమాటాలు కాబట్టి 100 గ్రాముల చింతపండు వేసింది అమ్మ. అదేవిధంగా దీంట్లో ఎల్లిపాయలు అవన్నీ వేసింది. ఎల్లిపాయలు ఇంకా క్లిప్ మిస్ అయింది, సో సారీ. ఎల్లిపాయలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. దాని తర్వాత కొంచెం మెంతిపిండి, అదేవిధంగా ఆవాలు జీలకర్ర పొడి వేసి చల్లారిన తర్వాత కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే మిక్సీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకొని తినడమే, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం సరిపడా ఉంటేనే పచ్చడి అనేది ఖరాబ్ కాదు. సో అవి రుచి చూసి వేసుకోండి. అదేవిధంగా పండు మిరపకాయలు, మా మమ్మీ పండు మిరపకాయకి ఈ విధంగా పెద్ద మిర్చి చిన్న మిర్చి తీసుకుంది. సో కేజీ చింతకాయలు కూడా తీసుకుంది. ఆ చింతకాయలు కేజీ చింతకాయలకు 3 కేజీల పండు మిర్చి వేసి గ్రైండర్కి ఇచ్చి రుబ్బిచ్చింది. అందులో వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసి పట్టించింది. మనకు కావాల్సినప్పుడు తాలింపు పెట్టుకోవడమే. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 కేజీల మిరపకాయలకు 1 కేజీ చింతకాయలకు 1 కేజీ ఉప్పు వేసింది అన్నట్టు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి.